అయితే నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా మనం మన లైఫ్‌లో ఎలా ఉంది, ఏంటి అన్నది చెక్ జేసుకోవాలి అంటే జాతకం అనేది మనం చెక్ హ్మ్. జేసుకుంటాం. హ్మ్. అలాగే ఇంటికి సంబంధించి వాస్తు అనేది చెక్ చేసుకుంటాం. అవును. ఈ వాస్తుకి, జాతకానికి ఏదైనా సంబంధం ఉంటుందా? లేదా ఈ 2 వేరు అంటారా గురూజీ? ఖచ్చితంగా సంబంధం ఉంటుందమ్మా. హ్మ్. వేరువేరుగా చూస్తాము, సంబంధం కూడా ఉంటుంది. ఎలా అంటే జన్మజాతకంలో లగ్నము, చతుర్థ స్థానము ఇవి జీవుడు అండ్ ఇల్లు చెప్తాయి. హ్మ్. లగ్నాన్ని, చతుర్థ స్థానాన్ని. ఇప్పుడు ఈ లగ్నం గనక పాడైంది, ఉదాహరణకు మనకు 12 లగ్నాలు. హ్మ్. 12 లగ్నాలు ఏంటేంటి? మేషానికి, వృశ్చికానికి కుజుడు, వృషభానికి, తులకి శుక్రుడు, మిథునానికి, కన్యకి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా ధనస్సుకి గురువు, ధనస్సుకి మీనానికి గురువు, మకర కుంభాలకి శని. హ్మ్. ఈ ఛాయాగ్రహాలు కాకుండా ఈ గ్రహాలు ముఖ్యంగా మీ యొక్క ఛాయాగ్రహాలు రాహుకేతులు కూడా ఉంటారు. ఇవి ఏమైనా పాడయ్యాయి అనుకోండి, ఉదాహరణకి కుజుడు పాడయ్యాడు, మీకు హ్మ్. లగ్నాధిపతి కుజుడు అయ్యాడు, వృశ్చికం కావచ్చు, మేషం కావచ్చు. మీకు ఇంట్లో దక్షిణ భాగం కనుక పాడైనట్లయితే మీ ఎదుగుదల ఉండదు. ఎందుకంటే లగ్నంలో కుజుడు పాడయ్యాడు, కుజుడు యొక్క దిశ అయినటువంటి దక్షిణం పాడైంది. పర్సనల్ చార్ట్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అవుద్ది. అంటే ఏంటి? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఒక వెహికల్ నడపడం రాదమ్మా. హ్మ్. నడపడం ఏ వెహికల్ అయితే నడపడం రాదో మీకు ఆ వెహికలే ఇచ్చారు. అప్పుడు పరిస్థితి ఏంటి? నడపడం రాదు కదా గురూజీ! రాదు. రాని వెహికల్‌ని మీ చేతికి ఇచ్చారు. అలాగే మీ జాతక చక్రంలో ఏ గ్రహం అయితే, ఏ లగ్నాధిపతి ఎలా అయితే పాడై ఉన్నాడో, ఆ పాడైన దిశ కూడా ఆ ఇంటికి పాడైంది. ఓకే. దోషం. హ్మ్. శుక్రుడు పాడయ్యాడు, ఆగ్నేయం పాడవకూడదు వాళ్ళకి. హ్మ్. బుధుడు పాడయ్యాడు, ఉత్తరం పాడవకూడదు. హ్మ్. అదేవిధంగా ఆహ్, చంద్రుడు పాడయ్యాడు, వాయువ్యం పాడవకూడదు. రవి పాడయ్యాడు, తూర్పు పాడవకూడదు వాళ్ళకి. అంటే పాడవకూడదు అంటే ఇన్ సెన్స్ ఇంకా ఎక్కువ వద్దు దాని ఎఫెక్ట్. ఓకే. బాగుందనుకోండి, ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే. అలాగే మీకు ఉదాహరణకి గురువు పాడయ్యాడు. హ్మ్. అప్పుడేంటి? గురువు అంటే ఈశాన్యానికి అధిపతి. గురువు, కేతువులు ఇద్దరు పాడైతే ఈశాన్యం ఎక్కువ దోషం వస్తుంది వాళ్ళకి. ఇంట్లో ఈశాన్య దోషం ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ ప్రభావం పడుతుంది. అంటే మనం వాస్తు చెక్ చేసుకుంటూ ఒక పక్క మన ఇది చూసుకోవాలి. జాతకాన్ని సంబంధించి కూడా చెక్ చెక్ చేసుకోవాలి. చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. ఆ! అలాగే శని పాడయ్యాడు. పడమర దిక్కు పాడైతే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. కేతు ఈశాన్యం, రాహు మీ నైరుతి. అంటే హ్మ్. ఇక్కడ ఏమిటి, మీరు చూడండి ఎంత గమ్మత్తుందో. మనకి పితృదేవతలుకి మనం చేసుకున్నట్లయితే మన వంశ అభివృద్ధి అంటారు. హ్మ్. మనకొచ్చే వివాహం అవ్వకపోవడం కానీ, వంశం లేకపోవడం కానీ, ఇవన్నీ పితృదేవతలు అనుగ్రహం లేకపోవడం వల్లే అంటారు. హ్మ్. పితృదేవతల స్థానం ఎక్కడని చెప్పింది శాస్త్రము? అంటే నైరుతి వైపు పితృస్థానం ఉంటుంది. దానికి ఎవరు అధిపతి? రాహు. హ్మ్. పితృదోషాలు ఎలా ఏర్పడతాయి? రాహు పాడైతే కూడా వస్తాయి. ఓకే. అవునా? హ్మ్. నైరుతి పాడైతే సహజంగా వాస్తులో ఏం చెప్తుంది? భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత పోతుందని చెప్తుంది. అవును. నీకుండేటువంటి కెరీర్ దెబ్బతింటుందని చెప్తుంది. దక్షిణము, నైరుతి పాడైతే కెరీర్లు దెబ్బతింటాయి. హ్మ్. అట్లాంటివి అవుతాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీకుండే ఆల్రెడీ జాతకంలో పాడైతే ఆ దిశ పాడైన దాంట్లోకి వెళ్ళి ఇంటికెళ్తే ఇంకా దోషం ఏర్పడుతుంది. ఓకే. అలాగే చతుర్థ స్థానాన్ని కూడా చూస్తాం. హ్మ్. ఇప్పుడు మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు. చంద్రుడు పాడయ్యాడు. అంటే హ్మ్. గృహస్థానాధిపతి పాడై అందులో వాయువ్యం పాడైతే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలా 4వ స్థానాన్ని కూడా ఆపాదించుకోవాలి. హ్మ్. ఆపాదించుకొని చూసే విధానం వేరే ఉంటుంది. లగ్నం నుంచి మేష, వృషభాలు 2 కూడా తూర్పని ఇలాగా మళ్ళీ డైరెక్షన్స్ చూసుకుంటే అక్కడ పాపగ్రహాలు ఉండడం వల్ల ఇంట్లో ఉండేటువంటి అక్కడ మనం ఇంట్లో పెట్టే వస్తువు కావచ్చు, నిర్మాణంలో కావచ్చు, బాత్రూమ్ లెటర్న్స్ నిర్మాణం చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా దోషాలు చేశామా? సర్వసాధారణంగా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఉండేటువంటి దిశల్లో ఉండేటువంటి వస్తువులు, కట్టడాలు, కలర్లు ఇవన్నీ ఒక ఎత్తైతే, జన్మజాతకంలో పాడైనటువంటి గ్రహం ఆ పర్టికులర్ ఇంట్లో ఏదైనా ఎఫెక్ట్ ఆ పర్టికులర్ దిశలో ఎఫెక్ట్ ఇచ్చిందంటే దాని ఎఫెక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. వామ్మో! అది. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.